దేశంలోని పలు నగరాల్లో గాలి కాలుష్యం ప్రమాదకరమైన స్థాయిని మించి నమోదవుతోంది. శీతాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ప్రధానంగా దేశంలోని కీలక నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండి నగరవాసులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ గాలి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గాలి కాలుష్యాన్ని అడ్డుకునే దిశగా తాజా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నిషేధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాల్ని రద్దు చేయాలని అధికారంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం 7 సభ్యులతో కూడిన కమిటీని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో కేవలం సిఎన్జి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంబైలో నమోదవుతున్న గాలి కాలుష్యం గురించి ఈ నెల 9వ తేదీన బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వ్యాఖ్యలకు స్పందించిన ప్రభుత్వం ముంబై నగర పరిధిలో పెట్రోల్, డీజిల్ వాహనాల్ని నిషేధించే సాధ్యాసాధ్యాల్ని అంచనా వేయడానికి ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాల్ని మాత్రమే అనుమతించేలా వ్యూహాలు రచిస్తోంది.